మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మొదటి షార్ట్లో అష్టధర్మములు ఏమిటి, వాటి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. అష్టధర్మములు అనేవి మానవుడు ఆచరించవలసిన 8 ప్రాధాన్యమైన ధర్మగుణాలు. ఇవి సనాతన ధర్మంలోని నైతిక, ఆధ్యాత్మిక మూల సూత్రాలు. ఈ ధర్మాలు మనుష్యుని లోకహితానికి, ఆత్మశుద్ధికి, మోక్షానికి మార్గం చూపుతాయి. అష్టధర్మములు 8 ధర్మాలు. 1. అహింస. ఎవరిని హింసించకపోవడం, మనసు మాట చేత కార్యముల ద్వారా కూడా హానికరమైన ఆలోచనలు లేకపోవడం దైవత్వానికి తొలిమెట్టు. 2. సత్యం. మాటల్లో, ఆచరణలో, ఆలోచనలో నిజాయితీగా ఉండడం. సత్యమే ధర్మముని మూలం అని శాస్త్రాలు చెబుతాయి. 3. ఆస్థేయము. ఇతరుల ఆస్తి, హక్కు, భావం మీద దోపిడీ చేయకపోవడం, పరద్రవ్య లోభం లేకుండా జీవించడం. 4. బ్రహ్మచర్యం. ఇంద్రియ నియంత్రణ, ఆత్మశుద్ధి, శీల పరిరక్షణ, శక్తిని ఆధ్యాత్మిక మార్గంలో మలచడం. 5. క్షమ. అపరాధం చేసేవారిని క్షమించగల మహత్తు, క్షమించగలవాడే మహాత్ముడు. 6. ధృతి. కష్టకాలంలో ధైర్యంగా ఉండగల గుణం, సహనమే శక్తి. 7. దమ. ఇంద్రియ నియంత్రణ, కోపం, కామం, లోభంపై అదుపు, ఆత్మవిజయం సాధించే మార్గం. 8. దానం. సత్పాత్రులకు దాతృత్వం చూపడం, త్యాగభావంతో సహాయం చేయడం. దానివల్ల పాపక్షయము, పుణ్యవృద్ధియు కలుగుతాయి. అష్టధర్మాల విశిష్టత. 1. ఆత్మశుద్ధికి ఆధారం. ఈ 8 ధర్మాలు మన మనసును పరిశుభ్రం చేసి భగవత్ ప్రాప్తికి మార్గం చూపుతాయి. 2. సమాజ శ్రేయస్సుకు పునాది. ధర్మపరుడైన మనిషి సమాజాన్ని క్రమబద్ధంగా ఉంచగలడు. 3. మోక్ష మార్గదర్శకాలు. వీటిని ఆచరించిన వానికి పాపాలు నశించి జ్ఞానదీపం వెలుగుతుంది. 4. వేద శాస్త్రాధారమైన గుణాలు. ఇవి వేదాల ధర్మసూత్రాలు వివరించబడ్డాయి. 5. భగవత్ స్వరూప ధర్మాలు. ఈ అష్ట గుణాలు స్వయంగా విష్ణువు స్వభావ గుణాలు అని విష్ణు ధర్మశాస్త్రం చెబుతోంది. ఇది సంక్షిప్తంగా అష్ట ధర్మముల గురించి విన్నారు కదా. 10 మందికి వినిపించండి. తప్పకుండా షేర్ చేస్తే వారు కూడా వింటారు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.